నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ గుడ్ బై. త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటానని వెల్లడి. నెహ్రూ జూ పార్క్ కు ISO సర్టిఫికేషన్ ఎంతో హర్షణీయమన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. డబీర్పురాలో బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం. బండి సంజయ్ను అడ్డుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో సిపిఎం నేతల ధర్నా. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న నెహ్రూ జూలాజికల్ పార్క్ ISO పొందడం ఎంతో హర్షణీయమని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జూ పార్కులో ప్రతి విభాగంలో పాటించబడుతున్న ISO ప్రమాణాలను గుర్తించి వారికి ఈ సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ బ్రీడింగ్, జూ హాస్పిటల్, యానిమల్ కేర్, హైజీన్ మెయింటెనెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లను ISO నిపుణుల బృందం తనిఖీ చేసింది. ఈ బృందం అన్ని విషయాలతో పాటు వివిధ విభాగాల్లో పాటిస్తున్న ప్రమాణాలను కూడా పరిశీలించింది. జూ సిబ్బంది సమర్థవంతంగా అంకిత భావంతో పనిచేయడం, జంతువుల పట్ల మానవతా దృక్పథంతో సేవలందించడం నిపుణులకు బాగా నచ్చిన విషయాలు. ప్రతి పనిలో పారదర్శకత, 24 గంటల అన్ని అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందించే విధానం గొప్పగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ సమాచారాన్ని, గణాంకాలను UK వారికి పంపించి నెహ్రూ జూలాజికల్ పార్క్ ISO పొందడానికి చాలా ఖచ్చితమైన సిఫార్సు పంపడం జరిగింది. యూకో అక్రెడిటేషన్ కమిటీ ఇవన్నీ పరిశీలించి ముఖ్యంగా జూ సందర్శకుల సంతృప్తిని కూడా పరిగణలోనికి తీసుకుని సర్టిఫికేషన్ ప్రదానం కోసం అప్రూవల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు పనిచేసిన సిబ్బంది యొక్క నిబద్ధత, పాటించిన శుభ్రతా చర్యలు చాలా హర్షణీయమని కార్యక్రమంలో PCCF R శోభ అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ISO పొందిన మొట్టమొదటి జూ దేశంలోనే నెహ్రూ జూలాజికల్ పార్కు కావడం గర్వకారణమన్నారు. సర్టిఫికేషన్ ప్రదాన కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, జూ డైరెక్టర్ సిద్ధానంద్ కుక్రేటి, జూ క్యూరేటర్ N క్షితిజ, డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ డాక్టర్ MA హకీం, సర్టిఫైడ్ ఆడిటర్ శివయ్య ఆలపాటి పాల్గొన్నారు. ముఖ్యంగా శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ కూడా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణము. ఈ జూ పార్క్లో కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చేసినటువంటి సేవలను ఇతర సంవత్సరాల కొద్దీ అక్కడ చేస్తున్నటువంటి మెయింటెనెన్స్ను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి జంతువులను కూడా అన్ని రకాలుగా రక్షించడము, కోవిడ్ వల్ల ఎటువంటి వాటికి ప్రమాదం జరగకుండా ఇవన్నీ కాపాడినందుకు మనకి ఈరోజు ఈ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇది 3 మెన్ కమిటీ దాంట్లో ఇది ఉంచడం జరిగింది. ముఖ్యంగా దీనికి శానిటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ కూడా CMO ఆఫీస్తో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిశీలించి దాన్ని నీరు రాకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఇంకొకరు వర్షం ఎక్కువ పడితే మాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఆ విధంగా కూడా అన్ని రకాలుగా జూ పార్కును సేఫ్ చేయడం జరిగింది. రేపు రాబో రోజులలో మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి కారణమైన ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. తెలంగాణ PCC అధ్యక్ష పదవిని కోరుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. రేసులో ముందు వరుసలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. PCC పదవిని చేపట్టే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, తనకు అవకాశాన్ని ఇవ్వాలని సోనియాను కోరారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం సేవలందిస్తోందని, అధికార TRSను ఢీకొనగల సత్తా తమకు ఉందని చెప్పారు. మరోవైపు PCC పగ్గాలను ఆశిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీని ఆయన కలవనున్నారు. PCC పదవిని తనకు ఇవ్వాలని రాహుల్ను ఆయన కోరనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో అనే ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది.
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గుడ్ బై చెప్పారు. వికారాబాద్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ జాతీయ నేతల ఆహ్వానం మేరకే బీజేపీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆరోపించారు. 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ వెల్లడించారు. బీజేపీ హైకమాండ్ నుండి ఆహ్వానం వచ్చిన మేరకు ఈ ప్రాంతంలో ఉన్న నన్ను ఇష్టపడి నన్ను వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళనందరినీ కూడా ఒకసారి అభిప్రాయం తీసుకోవాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వికారాబాద్లో ఇంచుమించుగా మనకి ఈరోజు 10,000 మందికి నేను ఆహ్వానం పంపించిన వాళ్ళకు ఇంచుమించు అందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే వాళ్ళ అందరి అభిప్రాయం మేరకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ జరుగుతున్న చేంజెస్లో మారుతున్న పరిణామాలలో మోడీ గవర్నమెంట్ మాత్రమే ఈ మన ప్రాంతానికి మేలు చేయగలుగుతుంది అని ఒక అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీలో చేరాలి, మీకంతా మేము అండగా ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చిన సందర్భాన్ని నేను ఈ విషయాన్ని మళ్ళా బీజేపీ హైకమాండ్ కూడా తీసుకుపోతా. డెఫినెట్గా వీళ్ళు మా అభిప్రాయం ఇట్లా చెప్తున్నారు కాబట్టి అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు అది టచ్లు ఉన్న మాట వాస్తవమే. కాకపోతే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్లు అధికారంతో పాటు వాళ్ళకు అహంకారం కూడా, అధికారం కంటే డబల్ అహంకారం పెరిగింది వాళ్ళకు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు. నేను అందుకే ఒక మాట చెప్పిన, కుటుంబ సభ్యులందరూ కూడా పరిపాలన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉద్యోగాలు 5 మందికి ఉద్యోగాలు రానికేనే కేసీఆర్ పనిచేస్తున్నాడు, వేరే వాళ్ళకి అందరికీ నిరుద్యోగాలు అయిపోయినారు అని చెప్పేసి అంటున్న పరిస్థితుల్లో ఎవడు ఎలిజిబుల్ ఉంటే వాడు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పదవులే కాదు, వాళ్లకు ఆ పదవులతో పాటు డబ్బులు, అదేవిధంగా రెండిటికి మించి అహంకారం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలలో వ్యతిరేకత. కాంగ్రెస్ లో మీకు గౌరవం దక్కలేదని చెప్పి బీజేపీలో చేరుతున్నారా? కాంగ్రెస్లో గౌరవం దక్కలేదు అనేది ఏం లేదు. నేను సరే ఇక్కడ టికెట్ ఇవ్వలేదు, నాకు మళ్ళీ పార్లమెంటరీ టికెట్ ఇచ్చిండ్రు. కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వనాశనం చేసేసి లేవకుండా చేసిండ్రు కాబట్టి నేను ఏదో రకంగా వికారాబాద్లో నన్ను బ్రహ్మాండంగా నేను 20 సంవత్సరాలు ఏ గ్రామానికి నీళ్లు లేని గ్రామం లేదు, ట్యాంక్ లేని గ్రామం లేదు, స్కూల్ బిల్డింగ్ లేని గ్రామం లేదు, తర్వాత రోడ్ లేని గ్రామం లేదు. అవన్నీ కూడా నేనే చేసిన. నేను ఎన్నడూ మాట్లాడలేదు గత పాలకులను క్రిటిసైజ్ చేసేటప్పుడు. నేను ఎక్కువ సమయం, నేను 25 సంవత్సరాలు ఈ ప్రాంతంలో వికారాబాద్కు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న టైంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా. ఎవడన్నా ప్రశ్నించనీకి వచ్చినాడు గత పాలకులు ఖరాబ్ చేసినాడు అనేటువంటి నేను రుజువులతో పాటు ఇప్పటికి కూడా నేను వేసిన ట్యాంక్ ఉంది తప్ప ఇంకోటి లేదు. నేను ఈ ప్రాంతంలో 110 చెరువులు వేపించిన, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపించిన. ఒక హై స్కూల్ చిన్న 6-7 హై స్కూల్స్ ఉంటే వాళ్ళని ఏకదం నేను 50 హై స్కూల్స్ ఉండేటట్లు చేసిన. తర్వాత ప్రతి మండలానికి పిల్లలు, ఎస్సీలకు పిల్లలు చదువుకోవడానికి ఎస్సీలకు ఒకటి, బీసీలకు ఒకటి హాస్టల్స్ చేపించిన. తర్వాత అన్ని మండలాలలో మండలానికి జూనియర్ కాలేజ్ నేను న్యాయంలో చేసిన. ఇవన్నీ అభివృద్ధి కావని చెప్పేసి కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి. డబీర్పురాలో బీజేపీ ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో డబీర్పురా పిఎస్కు వెడుతున్న బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఇరు వర్గాలను కట్టడి చేయడంతో బీజేపీ ఎంఐఎం పోలీసుల మధ్య తోపులాట నెలకొంది. अजिंक्य
ఇంతమంది నిలబడుతున్నారు, వాళ్ళని నిలబడకుండా ఏం న్యాయం ఇది? మేము చెప్తానున్నాం సార్, ఇది మా దేవస్థానం భూమి అంటే కూడా వినిపించుకోకుండా లేడీస్ ని, ఇంకా చిత్తనాగ పోలీస్ స్టేషన్ కూడా లేడీస్ కూడా ఉన్నారు. లలితాబాద్ డివిజన్లో సర్వే నంబర్ 24, 25, 26 ఈ 3 సర్వే నెంబర్లో పూర్తిగా ఎండోమెంట్ ల్యాండ్. కాళీమాత టెంపుల్ ఉంది, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక క్షేత్రం. పూర్తిగా 8 ఎకరాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఎండోమెంట్ స్థలం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొట్లాడేది ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి, ఎండోమెంట్ స్థలాన్ని కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఇక్కడ నుండి కొంతమంది ఎంఐఎం నాయకులు ఒక హిందూ అనే పేరు వ్యక్తిని పక్కన పెట్టుకొని దొంగ డాక్యుమెంట్ సృష్టించి దొంగ ఉత్తర్వులు పొంది కోర్టును తప్పుదారి పట్టించి ఏదో ఉత్తర్వు పట్టుకొచ్చి వాళ్ళ పోలీస్ అధికారులు ఎంఐఎం పార్టీ నాయకులు కుమ్మక్కై వాళ్ళ ఆ స్థలాన్ని ఎంఐఎం పార్టీకి నాయకులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎండోమెంట్ ల్యాండ్ కాపాడండి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి భారతీయ జనతా పార్టీ అంటుంటే, భారతీయ జనతా పార్టీకి మద్దతు పోలీస్ అధికారులు ప్రభుత్వము వాళ్ళ ఎంఐఎం పార్టీ నాయకులకు మద్దతు తెలపడం నిజంగా సిగ్గుచని కూడా కాదు. బాధ్యత పోలీస్ అధికారి డీసీపీ గారు, ఇక్కడున్న డీసీపీ గారు స్వయంగా ఉండి ఫెన్సింగ్ పెట్టిస్తున్నాడు. కనీసం ఆ డీసీపీ గారు మర్యాద లేదు. కింది స్పాట్కి పోయి కార్యకర్త సంధాయించాడు, గొడవలొద్దు మనం మాట్లాడదామని చెప్పి సంధాయించాక మళ్ళీ అరెస్ట్ చేస్తారు. నేను కార్యకర్తలను కలవడానికి అంటే గొడవ చేయడానికో ధర్నాలు చేయడానికో రాస్తారోకో చేయడానికి రాలే. నేను అరెస్ట్ చేసిన కార్యకర్తలు కలవడానికి మాత్రమే వస్తున్నా. కంప్లీట్గా సెన్సిటివ్ ఏరియాలో నా పేరు డీసీపీ గారు మమ్మల్ని ఆపడము, అంటే ఎంఐఎం పార్టీ కార్యకర్తలను గ్యాదర్ అయ్యేవారు కూడా వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవారు కూడా ఇలా డీసీపీ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నాడు. అంటే డీసీపీ ఏమనుకుంటున్నాడు, ఎంఐఎం పార్టీకి బీజేపీకి గొడవ పెట్టియాలి, అది ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి బీజేపీ కార్యకర్తలు దాడులు చేయాలి, అప్పుడు డీసీపీ గారు సంతోషపడాలి. దీని ద్వారా ముఖ్యమంత్రి ఇంకా సంతోషపడతాడు, ఈయన ప్రమోషన్ ఇస్తాడు, మంచి పోస్టింగ్ ఇస్తాడు. ఇది రాష్ట్ర డీసీపీ గారికి ఆలోచన. వేరే డీసీపీ గారు వచ్చి మమ్మల్ని మంచిగా మాడుతున్నాడు. ఆయన ఏసీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం సార్, ఏం గొడవ సార్ ప్రశాంతంగా పోదామని చెప్పి ఆయన ఒక ఛాయ్ తాగింది సార్ చెప్పాను. వీళ్ళందరూ మాట్లాడుతుంటే సడన్గా డీసీపీ గారు చిట్కేసుకుంటూ ఇష్టం మాట్లాడడం. కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహారశైలి వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థనే అప్రతిష్టపాలవుతుంది వాళ్ళ. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలము హైకోర్టు ఉత్తర్వు ఉన్న దగ్గర పక్కా హైకోర్టు ఉత్తర్వు ఉంటే 9 డిసెంబర్ ఇది 9 డిసెంబర్ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. మరి ఈ ఆర్డర్ పట్టించుకుంటారా పోలీస్ అధికారులు ప్రభుత్వము? కింద లోయర్ కోర్టు రెండేళ్లుగా అధికారంలో ఉన్న ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని టీఆర్ఎస్ యువజన విభాగం నేతలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాట్లాడారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో తిరిగి ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారా అని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేయలేదని ఆరోపించారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మండల పరిషత్లో జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశాన్ని రసాభాస చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక వ్యక్తిగత లబ్ధి కోసము ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏదో చేద్దామని చెప్పి చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఎంపీగా మీ యొక్క బీజేపీ ఎంపీ ఉన్నారు. ఈరోజు మేము మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మన ముస్తాబాద్ మండలానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి ఎంపీ గారు ఎన్ని నిధులు ఇచ్చారని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు ఎంపీ గారిని ఎందుకు అడుగుతలేరని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు, ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత
సిరిసిల్ల నియోజకవర్గము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా అన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసము ఏదో రసభాస చేయాలని చెప్పి మీ యొక్క ప్రలోభాల కోసము ప్రజల్ని ఏదో ఆగం చేయాలని చెప్పి చేస్తే ప్రజలు ఆగమే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వెంటనే ఉన్నారు, కేటీఆర్ వెంటనే ఉన్నారు, ప్రజలందరూ కూడా అభివృద్ధి వెంటనే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు చేతనైతే మీ యొక్క ఎంపీ దగ్గరకు పోయి మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాలకు నిధులు తీసుకొచ్చి మీరు మాట్లాడాలి తప్పించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా ఎక్కడో ఒకటి కొద్దిగా వెనుక ముందు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మీరేదో చేయాలని చెప్పేస్తే ఇది సరైన పంద కాదని చెప్పి చెప్తా ఉన్నాం. అలానే కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ యొక్క నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఈరోజు మీరు యొక్క కార్యక్రమాలు చేయడం మీ మనస్సాక్షి తెలుసుంటే సరిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమ కట్టడాలను నివారించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 19న ఫెడరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్షలు చేపడతామని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆరోపించారు. బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 19న ఒక్కరోజు నిరసన దీక్ష బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న షెడ్లో చేపడుతున్నామన్నారు. నిరసన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష పార్టీలు, పలు స్వచ్ఛంద సంఘాలను కూడా ఆహ్వానిస్తామన్నారు. అదేవిధంగా వరద బాధితులకు ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంలో అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు విఫలమయ్యారని రాపోలు రాములు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కలుకూరి రాములు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నరసింహరావు, కోశాధికారి జి చంద్రశేఖర్, యువజన విభాగం అధ్యక్షులు రాపోలు వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాపోలు ఉపేందర్, సలహాదారులు వెంకటస్వామి, సభ్యులు ఎస్వి శాస్త్రిలు తదితరులు పాల్గొన్నారు. పుట్టుకొస్తా ఉంది. వీళ్ళకేమో అదే వరంగా మారిపోయింది ఇప్పుడున్న పాలక మండలికి. ఎవరు ఇల్లీగల్గా కట్టుకుంటే వాళ్ళ దగ్గర వసూలు చేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం పెట్టి, దీని విషయంలో పత్రికలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘంగా మా ఫెడరేషన్ కానీ అనేక సార్లు కమిషనర్ గారి దృష్టికి, పాలక మండలి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏదో తూతూ మంత్రంగా చేయలేదనుకుంటా 2 రేకుల షెడ్లు పడేసి, లేకపోతే ఎవరో ఒక రూమ్ వేసుకుంటే దాన్ని పడేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇక మేము చూస్తూ ఊరుకోదలుచుకోలేదు. ఫెడరేషన్ ఖచ్చితంగా దీని విషయంలో ప్రత్యక్ష పోరాటానికి దిగాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రేపు శనివారం నాడు 11 గంటలకు పోరాటంలో మొదటగా నాందిగా ఆ రోజు ఒక్కరోజు దీక్ష పెడతాం. ఒకరోజు దీక్ష పెట్టిన తర్వాత కూడా మార్పు రాకపోతే ఇక నిరంతరంగా ఇక వీళ్ళ కోసమైతే ఏ విధంగా పోరాటం చేసిండ్రో, ఏ విధంగా అయితే ప్రజలు కదిలొచ్చిండ్రో అదే స్ఫూర్తితోటి, ఎందుకంటే పోరాటం చేయడం బోడుప్పల్ ప్రజలకు కొత్త ఏం కాదు. అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఇక్కడ ప్రజలకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ రోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందే దీక్ష పెడతాం. దాన్ని కూడా స్పందించకపోతే తదుపరి కార్యాచరణ మేము ప్రకటిస్తాం. కాబట్టి వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏ విధంగా పని చేయించాలో మాకు బాగా తెలుసు, ఏ విధంగా నిధులు దుర్వినియోగం కాకుండా చేయాలో మాకు బాగా తెలుసు. కాకపోతే కొంత సమయం ఇచ్చినాము, సుమారు 1 సంవత్సర కాలం కావస్తూ ఉంది. ఇక మేము మౌనంగా ఉండే ప్రసక్తి లేదు అని చెప్పి మాత్రం సందర్భంగా తెలియదు. బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య తరఫున గత కొన్ని రోజులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతుంది. ఈ విచ్చలవిడిగా అనుమతులకు మించి అసలు పర్మిషన్ లేకుండా ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో దానివల్ల కార్పొరేషన్ ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతుంది. దీనివల్ల రేపు వివిధ కాలనీలలో, వివిధ డివిజన్లలో అభివృద్ధి చేపట్టాలంటే నిధుల సమస్య ఏర్పడుతుందని చెప్పి ఫెడరేషన్ మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాము. ఈరోజు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శరత్రావు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపై ప్రజా ప్రతినిధులు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ముఖ్యంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మిషన్ భగీరథ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొన్ని గ్రామాల్లో వస్తున్న విద్యుత్ సమస్యలను అధ్యక్షుని దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, తూకాలపై ఐకేపీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ కలకొండ కిషన్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు నేవూరి పోచిరెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పలువురు పాల్గొన్నారు. అంతే అంతకంటే గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటర్ రాసి ఇవ్వండి, చేస్తాం కూడా చేస్తాం. సిపిఎం నేతలు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా కూసుమంచి నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రదర్శిస్తున్న మొండి వైఖరి నశించాలని ఎక్స్ జెడ్పీటీసీ మోహన్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల కార్యదర్శి నారి మల్సూర్, ఎంపీటీసీ నారి తిరుపతమ్మ, రైతులు, సిపిఎం పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ చలిని సైతం లెక్క చేయకుండా, కుటుంబాలు సైతం లెక్క చేయకుండా ఢిల్లీ నగరంలో 1,20 లక్షల మంది ఆందోళన గత 20 రోజులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో 3 నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు ఇంకో 6 నెలలైనా మా పోరాటం కొనసాగిస్తామని అక్కడ కూర్చొని సౌపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని మండలాల్లో పాదయాత్ర జరుగుతూ ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లా పాదయాత్ర కూసుమంచి మండలంలో సిపిఎం పార్టీ నాయకత్వం బయలుదేరి పాదయాత్ర ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చేరుకుంటా ఉంది. ఆ నేపథ్యంలో నాయుడుపేట తగినటువంటి స్వాగత దాంట్లో ఖమ్మం రూరల్ మండల కమిటీ, అట్లాగే కార్పొరేట్ మండల కమిటీ ఘన స్వాగతం చెప్పడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. తన బీజేపీ పార్టీ సంబంధించిన రైతులు మాత్రమే చేసుకొచ్చుకొని చట్టాలు బాగుని చెప్పించుకొని చక్కలు కొట్టుకునే అర్థాన్ని వదులుకొని రైతులకు హాని చేసిన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకేశ్వరరావు మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాల బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అర్హులైన వారికి ఓటర్ జాబితాలో చేర్పించామన్నారు. తదితర అంశాలు అంగన్వాడీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజు, ఎంఆర్ఓ వెంకటరమణ, డిటి అశోక్, ఆయా గ్రామాల అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి పోయిన నెల 15 నుంచి నెల 15 వరకు కూడా బిఎల్ఓ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో 6, 7, 8 ఫారాలను స్వీకరించడం జరిగింది. కొత్తగా ఓటర్ నమోదు కార్యక్రమం మరి ఎస్ఎస్ఆర్ ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ కింద మరి తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు లోకేశ్వరంలో కూడా బిఎల్ఓతో సమావేశం నిర్వహించాము, తహసీల్దార్ గారు. దాంట్లో కొన్ని సూచనలు వాళ్ళు తీసాము. మరి ఈపీ రేషియో అంటే పాపులేషన్కి ఓటర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని చూసుకోమన్నాము. దగ్గర 80% ఉండేటట్టు కూడా ఎవరు మిస్ అవ్వకుండా 1/1/2021 నాటికి 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా అర్హులు కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నమోదు కావాలని అందరం కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి తొలగింపులు మరణించిన వారిని మరి షిఫ్టెడ్ డబల్ ఉన్నాయి కూడా తీసేయడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పల్లె ప్రగతిపై గంభీరావుపేట ఎంపీడీఓ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన హరితహారం, శ్మశాన వాటిక, శానిటేషన్, పల్లె ప్రకృతి వనాలు తదితర అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు మిగిలి ఉన్న గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ వంగా కరుణ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదొకటి. ఇప్పుడు రేషన్ కార్డు మేము ప్రతి మీటింగ్లో రేషన్ కార్డు గురించి అడుగుతున్నాం. రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు. ఇప్పుడు మీరు ఏమన్నారు, అది ప్రభుత్వం ఇస్తలేదు అన్నారు. కానీ పక్క దుబ్బాకైనా మొత్తం పింఛన్లు ఇస్తారు, సిద్దిపేటలు ఇస్తారు. మన సిరిసిల్ల వారి కానీ ఎందుకు పింఛన్లు చేస్తారు సార్? పింఛన్లు కొత్త ఇచ్చినట్టుంటే, దుబ్బాకలు ఇచ్చినట్టుంటే సార్ జనం తెలుసు సార్. ఇవాళ ఒక జాలి నుంచి ఒక జాలి నుంచి సార్ ఇప్పుడు సార్ ఎన్ని రోజులు సార్ 3 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో స్థానిక ఐబీలో సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాటే వారి విగ్రహాన్ని పెట్టాలని చాలా రోజుల నుండి మన మిత్రులు చెప్తా వస్తూ ఉన్నారు. మరి ఐబీ ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పక్కకే మరి అన్నాభావ్ సాటే గారి యొక్క విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మిత్రులందరూ కూడా కృషి చేసి ఆ కృషి ఫలితంగా మరి స్థానిక ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్ గారు మరి వారి యొక్క కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వేముల బలరాం, చైర్మన్ యాతాకుల భాస్కర్, రాష్ట్ర కోఆర్డినేటర్ దండు సురేందర్, సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేశాయని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాకుల భాస్కర్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డప్పు, చెప్పుల వృత్తిదారులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్ వెంటనే ప్రకటన చేయాలని, లేని ఎడల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గుప్పిట్లో పెట్టుకొని వారన్నా సరిగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తారేమనుకుంటే ఆ ఉద్యమము అంత కమర్షియల్గా మారిపోయింది. కమర్షియల్ అంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు హైదరాబాద్కు మీటింగ్ ఉన్నదని పోవాలంటే ఒక కారు వేసుకుని కేంద్రంలో వర్గీకరణ అంశం పెండింగ్ లో ఉన్నది, రాష్ట్రంలో మాదిగల సంక్షేమ పథకాల అంశం పెండింగ్ లో ఉంది. ఈ 2 అంశాలు 2 పార్టీల చేతిలో పెండింగ్ లో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్నే వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోకపోగా ఇక్కడ గల్లీలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు కేంద్రానికి వెళ్ళిన తర్వాత కనీసం ఆ ఊసు కూడా ఎత్తకుండా వర్గీకరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటువంటి పరిస్థితికి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనించండి, బీజేపీ పార్టీ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట ఏంది? కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేస్తున్నది, మోసం చేసి సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగే శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు విజయవంతం చేయాలని దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 25న ముక్కోటి ఏకాదశి, జనవరి 13 శ్రీ గోదా రంగనాయకి స్వామివార్ల కళ్యాణానికి ఏర్పాట్లు చేశామన్నారు. దేవాలయ అర్చకులు ముడుంబై రఘువర కృష్ణమాచార్యులు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సంక్రాంతి వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ చెన్నకేశవ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. తొలి రోజు ఘనంగా శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా తిరుప్పవై పాసుర సంధానం,
పారాయణం తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల తహసీల్దార్ కరుణశ్రీ, దేవాలయ కమిటీ మాజీ చైర్మన్లు రాపర్తి సైదులు, తాటికొండ పద్మ, ముడుంబై సారిక తదితరులు పాల్గొన్నారు. పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వేడుకలకు దేవాలయ కమిటీ పక్షాన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి, జనవరి నెలలో కుడారై వెన్నగిన్న నివేదన, జనవరి 13వ తారీఖున శ్రీ గోదాదేవి రంగనాయకి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. సూర్యాపేట పట్టణ పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు, పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ గుడ్ బై, త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటానని వెల్లడి. నెహ్రూ జూ పార్కుకు ఐఎస్ఓ సర్టిఫికేషన్, ఎంతో హర్షణీయమన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. డబీర్పురాలో బీజేపీ ఎంఐఎం మధ్య వాగ్వాదం, బండి సంజయ్ను అడ్డుకున్న పోలీసులు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో సిపిఎం నేతల ధర్నా, రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.